హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ హేమ. మీ అందరికీ వర్క్ నేర్పిస్తానని చెప్తున్నాను కదా, అలానే వర్క్ నేర్చుకోవడానికి తుళ్ళూరు నుంచి సరస్వతి గారు వచ్చారనమాట. తను చాలా నీట్గా వర్క్ నేర్చుకుందండి. టెంపుల్ డిజైన్లో శారీ అనేది డిజైన్ చేసామన్నమాట. దీని ఫోల్డింగ్స్ చూసారా, దాదాపు 16 లేయర్స్ వచ్చేటట్టుగా మనం శారీని ఫోల్డింగ్ చేసామన్నమాట. 1 మీటర్ పళ్ళు వదిలేసి 16 లేయర్స్ రావాలన్నమాట. అలా మనం ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇలా టెంపుల్ లాగా క్రాస్గా ఒక లైన్ అయితే గీసుకోవాలి. ఆ లైన్ గీసిన తర్వాత లైన్ మీదే ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చి ఆ టెంపుల్ని ఇలా మనం చేతితోటి పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత ఇప్పుడు పళ్ళు ఎలా పట్టుకోవాలి ఏంటి అనేది చూపిస్తున్నాను చూడండి. 1 మీటర్ పళ్ళు మనం పక్కకు తీసేసుకున్నాం కదా. ఇలా మనం పళ్ళుని ఫోల్డ్ చేసుకొని ఎక్కడికైతే 1 మీటర్ అనేది ఉందో అక్కడ దాకా మనం ఎక్కడికైతే వదిలేసామో 1 మీటర్ అక్కడ దాకా పట్టుకొని, దీనికి చివరిలో ఒక 4 ఇంచెస్ బోర్డర్ బాడీ కలర్ రావాలని చెప్పి నేను అలా ఫోల్డ్ చేశానమాట. ఇది వచ్చేసి బ్లౌజ్ కూడా మనము శారీతో కలిపే పెట్టుకుంటాము. పళ్ళు ప్లస్ టెంపుల్ ఏ కలర్లో అయితే ఉందో అదే కలర్లో మనకి బ్లౌజ్ రావాలన్నమాట. కాబట్టి పళ్ళు వైపు బ్లౌజ్ బాడీ పెట్టేసి హ్యాండ్స్ బాడీ వైపు పెట్టామన్నమాట. ఇప్పుడు దీన్ని మనం 2 కలర్స్ చేయాలి కాబట్టి కవర్లో కట్టేసుకుంటున్నాము. ముందుగా మనం లెమన్ ఎల్లో గ్రీన్ కాంబినేషన్లో చేసాం కదా మనం శారీ, కాబట్టి లెమన్ ఎల్లో కలర్ కలుపుతున్నామండి. ఇది గోల్డెన్ ఎల్లో అనమాట. గోల్డెన్ ఎల్లో ప్లస్ గ్రీన్ కలర్ శారీ అనమాట. గోల్డెన్ ఎల్లో ఒక స్పూన్ మనం గోల్డెన్ ఎల్లో తీసుకుంటే 2 స్పూన్స్ కెమికల్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా మనం నీట్గా కలర్ అయితే కలుపుకున్న తర్వాత డైయింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అలానే మనం వాటర్ హీట్ చేసుకున్నాం కదా, దాంట్లో కూడా మనం కెమికల్స్ యాడ్ చేసుకోవాలి. ఇలా కెమికల్ యాడ్ చేసుకున్న తర్వాత మనకి చిన్న గిన్నెలో డైయింగ్ సరిగా అవ్వదు కాబట్టి మనం ఇలా టబ్లో పోసుకుంటున్నాము. మామూలుగా డై చేసేటప్పుడు వ్యాట్ కలర్స్ పొయ్యి మీద పెట్టే చేస్తామండి. కాకపోతే ఒక్క శారీ కాబట్టి మనం ఇలా హాట్ వాటర్ని టబ్లో తీసుకుంటున్నాం అనమాట. చూడండి, నీట్గా మనం కవర్లో కట్టుకున్న శారీని ఒకవైపు మనం ఏదైతే డిజైన్ కట్టుకున్నామో అటువైపు ముందుగా ఎల్లో కలర్ చేస్తున్నాము. లైట్ కలర్ ఎప్పుడైనా చేసుకోవాలండి, తర్వాత డార్క్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ముందుగా గోల్డెన్ ఎల్లో మనం డై చేస్తున్నప్పుడు మనకి చేతులు గ్లౌజులు వేసుకున్నా కూడా హీట్ అనేది వస్తుందన్నమాట. అప్పుడు మనం ఇలా చల్లటి నీళ్ళల్లో ఒకసారి హ్యాండ్స్ని డిప్ చేసుకొని మళ్ళీ డై చేసుకోవాలి. అలా చేతులు కాలుతున్నా కూడా మనం డై చేస్తుంటే చేతులు పాడైపోతాయి కాబట్టి ఇలా చల్లటి నీళ్ళు కూడా పక్కన పెట్టేసుకొని మనం చేతులు కాలుతున్నప్పుడు అందులో డిప్ చేసుకుంటే మళ్ళీ డై చేసుకోవచ్చు. అలానే డై చేసేటప్పుడు చూడండి, మనకి ఇక్కడ వైట్ అనేది కనపడుతుందేమో చూసుకొని నీట్గా డై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నీట్గా డై అయిన తర్వాత గట్టిగా పిండేసేయాలి. మనం కలర్లో డై చేసిన తర్వాత క్లాత్కి పట్టుకునే కలర్ పట్టేసింది తర్వాత నీట్గా పిండితేనే మనకు ఆ ఎల్లో కలర్ షేడ్ అనేది నీట్గా కనపడుతుందన్నమాట. ఇప్పుడు వైట్ అనేది బయటకు పెట్టేసి ఎల్లో కవర్ లోపలికి పెట్టి మళ్ళీ మనం గ్రీన్ కలర్ అనేది చేస్తాము. అలానే ఎల్లో కొంచెం బయటకు పెట్టాను చూడండి, ఎందుకంటే అక్కడ సరిగా డై అయ్యి ఉండదన్నమాట. కాబట్టి ఎల్లో కొంచెం బయటకు పెట్టేసి మనం కానీ శారీ కట్టుకుంటే నీట్గా డైయింగ్ అనేది చాలా నీట్గా అవుతుందండి. చూడండి, ఇప్పుడు గ్రీన్ కలర్ ఎల్లో కలర్ ఎలా అయితే కలుపుకున్నామో మనము అలానే గ్రీన్ కలర్ కూడా నీట్గా కలుపుకొని గ్రీన్ కలర్లో డిప్ చేస్తున్నాము. ఇప్పుడు చాలా నీట్గా వచ్చిందండి శారీ. ఇలాంటి శారీస్ మీరు కూడా రెడీ చేయాలి. ఒక యూనిట్ పెట్టుకోవాలి, శారీస్ తయారు చేసే యూనిట్. శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ బెడ్షీట్స్ కానీ ఇవన్నీ చేసుకోవచ్చండి. ఇలాంటి యూనిట్ మీరు కానీ పెట్టుకోవాలి అనుకుంటే నేను పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి. ఒకవేళ నేను కాల్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయండి. వర్క్ నేర్చుకుంటాం మేడం, డీటెయిల్స్ చెప్పరా అని చెప్పేసి మెసేజ్ చేయండి. ఇప్పుడు మనం శారీ ఓపెన్ చేసి చూద్దామా. చూడండి, నీట్గా మనమైతే కవర్లో నుంచి శారీ బయటికి తీసేసాము. ఫస్ట్ ఇది బ్లౌజ్ అనమాట. మనం ఎల్లో కలర్లో బాడీ చేసాం, బ్లౌజ్ బాడీ, హ్యాండ్స్కి గ్రీన్ ఇచ్చామన్నమాట. చూడండి, మనం ఇందాక పళ్ళు ఫోల్డ్ చేసి పెట్టాం కదా, ఆ చివరి బార్డర్ వరకు గ్రీన్ కలర్ వచ్చేసింది మనకి. టెంపుల్స్ ఎన్ని ఫోల్డింగ్స్ 16 లేయర్స్ కనపడేటట్టు మనం ఫోల్డింగ్ చేసామన్నమాట. శారీ మడత పెట్టినట్టు 16 మడతలు పెడితే మనకి ఇలా చిన్న చిన్న టెంపుల్స్ అనేవి వచ్చేసినాయి. పళ్ళు ప్లస్ టెంపుల్ ఒక కలర్లో,
శారీ బాడీ మొత్తం ఒక కలర్లో మనకి వచ్చేసింది. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే శారీ ఎలా నీట్గా వచ్చిందా రాలేదనేది ఒక కామెంట్ పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ. మీ హేమ. ఇలాంటి వర్కు టై అండ్ డైతో పాటు బ్లాక్ ప్రింటింగు, శారీ రోలింగ్ కూడా నేర్పిస్తానండి. ఇలాంటి వర్క్ మీకు కావాలి అనుకుంటే మాత్రం నేను పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి. కాల్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయండి.